హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రీసెంట్లీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. మనకి కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను, అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ముందుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి షెడ్యూల్ కనుక చూసినట్లయితే మనకి రీసెంట్లీగానే June 6th నుంచి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 June ఈవినింగ్ 5 PM వరకు మీ యొక్క అప్లికేషన్స్ని అయితే వాళ్ళు తీసుకుంటారు. అప్లై చేసిన వాళ్ళని అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టారని చెప్పాను కదా, మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ వచ్చేసి 22nd June నుంచి 24th June వరకు మీకు ఈ 3 days పాటు కూడా ఈ యొక్క షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 27th June రోజు పెడతారు. దానికి సంబంధించి ఆబ్జెక్షన్స్ కూడా తీసుకుంటారు. అది దానికి సంబంధించి 29th June వరకు లాస్ట్ డేట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి July 1st వీక్లో మీకు ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి 1:5 రేషియోలో వచ్చేసి July 1st రోజు అయితే మీకు పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసేసి ఒక జాబ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనకి వాళ్ళు సపరేట్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫామ్ కూడా మీకు మన వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. 2 pages అయితే ఇచ్చారు. ఫస్ట్ పేజీలో వచ్చేసి మీరు ఇక్కడ ఫోటో అనేది అతికించాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్, తర్వాత మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో, తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ విత్ మొబైల్ నెంబర్, తర్వాత ప్రజెంట్ ఉంటున్నటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి రాయాలి, తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్. మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. తర్వాత మీ యొక్క రిలీజియన్ ఏంటి, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అది మెన్షన్ చేయాలి. తర్వాత మీ క్యాస్ట్, తర్వాత మీ యొక్క మేల్ ఆర్ ఫీమేల్ మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సెమిస్టర్ 1కి సంబంధించి అండ్ సెమిస్టర్ 2 ఇక్కడ అని చెప్పేసి ఇచ్చారు కదా, కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఫైనల్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి పోస్టుల డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఈ యొక్క క్యాడర్ ఏంటి అంటే మనకి ఇది టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ అనమాట. పోస్ట్ నేమ్ ఇచ్చారు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, అలాగే ఈ డివిజనల్ మేనేజర్ అని చెప్పేసి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో అండ్ అలాగే కలెక్టరేట్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. రెవెన్యూ ఆఫీస్లో కూడా మనకి వేకెన్సీ ఉంది. మనకి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా మీ లెక్క కనుక బాగుంటే ఫర్దర్గా ఒకవేళ వాళ్ళు రెగ్యులర్గా చేయాలనుకుంటే అది మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టి మీకు రెగ్యులర్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు రెమ్యూనరేషన్ వచ్చేసి ఎవ్రీ మంత్ 22,500 రూపీస్ అనేది పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి
35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి 1 May 2026 కల్లా. అండ్ అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ కడప అని చెప్పేసి ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంక్లో డీడీ అనేది తీయాలి. సో డీడీతో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అది కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్లో బీసీఏ కానీ లేదంటే బీఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంసీఏ అనేది కంప్యూటర్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్స్గా చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్ చేస్తుండే కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అడగలేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. అయితే ఎవరైతే ఇక్కడ ఐటీకి సంబంధించి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్లలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు మేము ఫ్రెషర్స్ అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అక్కడ మనకి కంపల్సరీ అయితే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుండి ఒక వీడియో చూసినా ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా మీకు ఇక్కడ డిజైరబుల్ స్కిల్ సెట్ కూడా ఇచ్చారు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదు. సో మీకు ఫ్రెషర్స్ అయితే సరిపోతుంది. ఇక జాబ్స్కి సంబంధించి మీకు నార్మల్గా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇంతకుముందు చూపించాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో దానిలో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసిన తర్వాత దాంతోపాటు మీరు బ్యాంకులో డీడీ తీస్తారు కదా, ఆ డీడీ రిసిప్ట్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆల్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్, ఇంకా మీకు వచ్చేసి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి అండ్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అటెస్టేషన్ అనేది చేంజ్ చేసుకుని సో మీరు డైరెక్ట్గా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి అయితే మీరు అక్కడ వెళ్ళి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి ఇక్కడ ఈ యొక్క కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి కలెక్టర్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేస్తుంది కదా, అక్కడికి మీరు వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇక్కడ ఆ లొకేషన్స్ ఇచ్చారు కదా, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పులివెందుల అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినా పర్వాలేదు, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ కడపకి సంబంధించి లొకేషన్లో వెళ్ళి సబ్మిట్ చేసినా పర్వాలేదు అనమాట. సో మనకి ఇది ఆఫ్లైన్ ప్రాసెస్, డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అనేది చేయాలి. పోస్ట్లో పంపడానికి అయితే ఛాన్స్ అనేది లేదు. సో మీరు కనుక అర్జెంటుగా మాకు ఒక జాబ్ నీడ్ ఉంది, మాకు జాబ్ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు, సో కాంటాక్ట్ అయినా పర్వాలేదు. ఎగ్జామినేషన్ లేకుండా జాబ్ కోసం చూస్తున్న మనం అన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం, ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే సెలక్షన్ అనేది చేస్తున్నాను అనమాట. సో మీకు జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ లోపు మీకు పోస్టింగ్స్ అయితే ఉండేటువంటి అవకాశం అవుతుంది. సో మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తారనమాట. సో మీకు ఈ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాను అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.